కానీ అదే టైంలో ఉమేష్ కుమార్ గారు కూడా సిటీ సెంటర్లో మర్డర్ అయ్యారు. అవును, మర్డర్ చేశాడు. అదే అంటే ఆయన కరీంనగర్ చూస్తున్నప్పుడు సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల మర్డర్ జరిగింది. లేదు అంటే సెక్యూరిటీ ఆయనకి ఇచ్చారు, వై స్కేల్ సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఆయన ఏదో 2-3 కానిస్టేబుల్స్ మీద నమ్ముకొని వాళ్ళని పెట్టుకునేవాడు ఎప్పుడున్నాం. అది తప్పది. అలాగుంటే పర్మిషన్ తీసుకోవాల్సింది. కానీ వాళ్ళు సరిగా వాళ్ళకి జీతాలు రాక ఏదో అడ్హాక్ అరేంజ్మెంట్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళడం చూసి వాళ్ళ సంజీవ్ రెడ్డి నగర్ అక్కడ ఈ రెడ్ లైట్ వస్తే వాడు ఆపి చేస్తారు. అది చేశారు. చంద్రబాబు నాయుడు అటాక్ ఎప్పుడు అలిపిరిలో జరిగినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ నేను లేను. బట్ నేను బుల్లెట్ ప్రూఫ్ కార్స్ చాలా ఆర్డర్ చేశాను. అప్పుడు ఎప్పుడైతే మేము ఎదుర్కోవడం మొదలెట్టామో నాకు తెలుసు వాళ్ళు ఏదో ఇలాంటి అటాక్స్ చేస్తారని, నాయకుల మీద కానీ సీనియర్ ఆఫీసర్స్ మీద కానీ. నా మీద కూడా 2 అటెంప్ట్స్లో ట్రై చేశారు. బట్ లక్కీగా సక్సెస్ అవ్వలేదు వాళ్ళు. సో నేనేం చేశానంటే ఈ తెలంగాణ జిల్లా అందరికీ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఇచ్చాం. ఇంకా కొన్ని బుల్లెట్ కార్స్ ఇక్కడ పెట్టాం. ఎవరైనా తెలంగాణ జిల్లాలకు వెళ్తే వీఐపీలు ఈ కార్లో వెళ్ళొచ్చని. అది కాకుండా తిరుపతి, పుట్టపర్తి, విశాఖపట్నం, విజయవాడ ఇక్కడ కూడా బుల్లెట్, ఎందుకంటే వీఐపీస్ వస్తారు అక్కడికి. మా హోమ్ మినిస్టర్ వచ్చేవాడు అప్పుడు, విశ్వరాజ్ పాటిల్ వాళ్ళందరూ పుట్టపర్తి. సో అక్కడ మనం పెట్టాలి కదా, అందుకు అక్కడ పెట్టాం. సో అటువంటి కారు ఒకటి తిరుపతిలో పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు ఆ వేళ సేవ్ అయ్యాడు. అది బుల్లెట్ ప్రూఫ్ కారు లేకపోతే డిఫరెంట్గా ఉండదు కదా. వీళ్ళు ముందు మనకి కొంతమంది మినిస్టర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ కాదు ఎక్కువ కావాలంటే వీళ్ళు కొంతమంది మినిస్టర్స్ ఇదేంటి సార్ పోలీస్ రాజ్యం అయిపోద్దని అన్నారు. పోలీస్ రాజ్యం కాదు, మనం వాళ్ళు ఎదుర్కొంటున్నాం. వాళ్ళు చాలా పవర్లో ఉన్నారు, ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు ఎదుర్కోవాలంటే మనం ఇవన్నీ కొన్ని మనం పెట్టుకోవాలా, లేకపోతే మన డిఫెన్సివ్ మెకానిజం ఒకటి ఉండాలా. అందుకే కార్లు ఇవన్నీ పెట్టాలని అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు వీళ్ళందరికీ చెప్పాను.